హలో హాయ్ వెల్కమ్ టు అఖిల తెలుగు ట్రెండింగ్స్. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ ఒంటిపై ఉన్న టాటూస్ గురించి తెలుసుకుందాము. వాళ్ళ అమ్మ నాన్న ముఖాలు ఎందుకున్నాయి, భార్య కోసం ఏ టాటూ వేయించుకున్నాడు, దిష్టి తగలకుండా వేయించుకున్న టాటూ ఏంటిది, అసలు కామ్ లయన్ అంటే ఏమిటి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాటూస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్. థ్యాంక్ యూ. సూర్యకుమార్ యాదవ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అతని 360 డిగ్రీ బ్యాటింగ్. కానీ సూర్యకుమార్ బాడీ మీద ఉన్న టాటూస్ చూస్తే అతని పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, క్రికెట్ జర్నీ గురించి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ముందుగా అతని ఫస్ట్ టాటూ గురించి చూద్దాం. సూర్య తన అమ్మా నాన్నల పేర్లు టాటూ వేయించుకున్నాడు. అతని నాన్న పేరు అశోక్, అమ్మ పేరు సప్న. ఈ రెండు పేర్లను ఒక స్పెషల్ డిజైన్లో ఒక టాటూ వేయించుకున్నాడు. ఇదే సూర్య వేసుకున్న అతని టాటూ జర్నీ కూడా అమ్మా నాన్నలతోనే మొదలైంది. ఇక తర్వాత తన అమ్మా నాన్నల ఫేసెస్ని కూడా తన టాటూలుగా వేయించుకున్నాడు. ఇది సూర్యకి చాలా స్పెషల్, ఎందుకంటే తన టాటూస్లో ఇదే తన ఫేవరెట్ టాటూ అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే తన పేరెంట్స్ అంటే సూర్యకి ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్ ఉందో ఈ టాటూ చూస్తే అర్థమైపోతుంది. ఇక సూర్య భార్య దేవిష కోసం కూడా ఒక స్పెషల్ టాటూ ఉంది. ఆమె పేరు దేవిష. దేవిష పేరుని టాటూగా వేయించుకున్నాడు. ఈ టాటూని తన హార్ట్ దగ్గర వేయించుకున్నాడు. అంటే తన లైఫ్లో తన భార్య ఎంత ఇంపార్టెంట్ ప్లేస్లో ఉందో ఈ టాటూ ద్వారా చూపించాడు. ఇక ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాటూస్ గురించి తెలుసుకుందాం. ఒకటి, ఎవిల్ ఐ. ఈ టాటూ వెనుకలు కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. సూర్య చెప్పిన ప్రకారం తనకు త్వరగా దిష్టి తగులుతుందని తన భార్య దేవిష అనుకునేదంట. అందుకే ఈ ఎవిల్ ఐ టాటూను వేయించుకోమని ఆమె చెప్పిందంట. అంటే ఈ టాటూ వెనకాల ఐడియా దిష్టి నుంచి ప్రొటెక్షన్ చేయమని. ఇక సూర్య చేతిపై ఉన్న లయన్ టాటూ, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. సూర్య దీన్ని కామ్ లయన్ అని అంటాడు. అంటే బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా లోపల మాత్రం కామ్గా ఉండాలి. సూర్య పర్సనాలిటీ కూడా అలాంటిదే అని అతను చెప్పాడు. ఇక అతని చేతిపై ఉన్న యారో టాటూకి కూడా ఒక మంచి మీనింగ్ ఉంది. సూర్య చెప్పిన ప్రకారం జీవితం మనల్ని కొన్నిసార్లు వెనక్కి లాగుతుంది, కానీ అదే మనల్ని ఇంకా ముందుకు పంపడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంతే అయిపోయిందని అనుకోకూడదంట. ఇదే సెట్ బ్యాక్ మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇక అతని ఫూట్ మీద ఉన్న టాటూ టేక్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం. అంటే చాలా సింపుల్. జీవితంలో అన్నీ ఒకేసారి జరగాలని తొందరపడకూడదంట. ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్ళాలి. సూర్య కెరియర్ని చూస్తే ఈ టాటూ అతని చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే టీమిండియాకి రావడానికి ముందు అతను ఎన్నో సంవత్సరాలు డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఒక అడుగు, తర్వాత ఇంకో అడుగు, చివరికి టీమిండియా. ఇక సూర్య బాడీపై మయూరి డిజైన్ కూడా కనిపిస్తుంది. న్యూజిలాండ్ టూర్ సమయంలో ఈ డిజైన్ గురించి తెలుసుకున్న సూర్య దాన్ని టాటూగా వేయించుకున్నాడు. ఈ డిజైన్కి లక్, లవ్, కామ్నెస్ లాంటి మీనింగ్స్ ఉన్నాయని అతనికి చెప్పారంట. అందుకే ఇది అతని న్యూజిలాండ్ టూర్కి మెమొరీగా ఒకటిగా మారింది. ఇక మరో టాటూలో లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్ అనే కోట్ ఉంది. దీని మీనింగ్ చాలా సింపుల్. మన జీవితం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకుంటాం. మన డెసిషన్స్, మన హార్డ్ వర్క్, మన యాటిట్యూడ్, ఇవే మన లైఫ్ని మార్చుతాయి. ఇక సూర్య టాటూలో రోజ్, డైమండ్, నాటికల్ స్టార్ లాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో రోజ్ లవ్కి, డైమండ్ స్ట్రెంగ్త్ సక్సెస్కి, నాటికల్ స్టార్ డిజైన్స్ గైడెన్స్కి సంబంధించిన సింబల్గా కనిపిస్తాయి. ఇక క్రికెట్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. 2023లో సూర్య తన టెస్ట్, ఓడిఐ, T20 ఇండియా క్యాప్ నెంబర్ని టాటూగా వేయించుకోవాలని చెప్పాడు. అంటే ఇండియా కోసం ఆడటం అతనికి ఎంత స్పెషల్ అనేది దీని ద్వారా తెలుస్తుంది. అయితే అది సూర్య అప్పట్లో చెప్పిన ఫ్యూచర్ టాటూ ఐడియా. కాబట్టి దీన్ని ఇప్పటికీ వేసుకున్న టాటూగా మనం చెప్పకూడదు. కానీ చివరిగా సూర్య టాటూస్ని చూస్తే అవి కేవలం ఫ్యాషన్ కోసం వేసుకున్న టాటూ కాదు. కొన్ని అమ్మా నాన్నలపైన ప్రేమను చూపిస్తున్నాయి, మరికొన్ని భార్యపై ప్రేమను చూపిస్తున్నాయి, కొన్ని లైఫ్లో వచ్చిన స్ట్రగుల్స్ని కూడా చూస్తున్నాయి, మరికొన్ని ముందుకు వెళ్ళే కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నాయి. అందుకే సూర్య టాటూని చూస్తే బాడీ మీద ఇంక్ మాత్రమే కనిపించదు, అతని లైఫ్ స్టోరీ కనిపిస్తుంది. మరి మీకు సూర్యకుమార్ యాదవ్ టాటూలలో ఏ టాటూ ఎక్కువ నచ్చిందో, అది పేరెంట్స్ టాటూనా, దేవిషా టాటూనా, లేదా కామ్ లయన్ టాటూనా కామెంట్లో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం
మా అఖిల తెలుగు ట్రెండింగ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరి టాటూస్ గురించి కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.